గండికోట మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీ వీడలేదు. 10 రోజులు గడుస్తున్న కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇక పరువు హత్య కోణంలో ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలిక ఫోన్ కాల్ డేటా ఆధారంగా బాలిక బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇవాళ రేప బాలిక హత్య కేసు గురించి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, బాలిక హత్య కేసులో అయితే ఇంకా ఎటువంటి అంచనాకు పోలీసులు రాలేదు. మరి ఏమంటారు? పరువు హత్యగానే భావిస్తున్న నేపథ్యంలో మరి ఎవరైనా విచారిస్తున్నారు, పరిస్థితి ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గండికోట మైనర్ బాలిక హత్య కేసు కనుక దాదాపుగా 10 రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక మిస్టరీగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకటిగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ కేసులో ఎవరైతే లవర్ ఉన్నాడో లోకేష్ కూడా పూర్తిస్థాయిలో కూడా తానే హత్య చేశారంటే కూడా పోలీసులు అయితే కనుక మొదటి రోజు అయితే కనుక పూర్తిస్థాయిలో నమ్మడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా గడిచిన ఏదైతే హత్య జరిగిన 2 రోజుల తర్వాత కూడా రాయలసీమ రేంజ్ డిఐజీ కొయ్య ప్రవీణ్ కూడా మాట్లాడుతూ ఈ కేసులో లోకేష్ కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాని నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించే దాని నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా కందుకుంటే కనుక పలుమార్లు కూడా జల్లెడ పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే కనుక ఈ పదవి స్వార్థగా కూడా భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే బాలిక ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఆ గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 సెల్ ఫోన్ టవర్ల ద్వారా కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాల్ డేటాకు సంబంధించిన డబ్బులు కూడా పూర్తిస్థాయిలో పోలీసులు పరిశీలించడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ముందుకు అడుగులు వేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే గండికోటలో ఉన్నటువంటి తమ బంధువులకు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే మైనర్ బాలిక ఇంటికి కూడా పలుమార్లు కూడా గండికోటలో ఉన్నటువంటి వాళ్ళకు పలుమార్లు కూడా పోలీసులు ఏదైతే ఫోన్లు వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక ఏదైతే దాదాపుగా 10 రోజులు కావస్తుంది. 10 రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులకు అయితే అంటుచిక్కని మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే 7వ రేపు అయితే కనుక పూర్తిస్థాయిలో ఈ గండికోట మైనర్ బాలిక హత్య కేసు అయితే కనుక ఒక కొలికి వచ్చే అవకాశాలు కూడా పెద్దస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా పరువు హత్య కింద కనుక పోలీసులు భావిస్తారని చెప్పేసి ఇప్పటికే మనం చూసుకుంటే కనుక కుటుంబ సభ్యులను తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ఎవరైతే పెద్దనాన్న కొడుకున్నటువంటి సురేంద్ర అలాగే కొండయ్య వీళ్ళని కూడా పలుమార్లు కూడా జమ్మగూడ పోలీసులు పిలిచి విచారించడం జరిగింది. వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వప్రవాల అలాగే వాళ్ళ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా రేపు ఎల్లుండి పూర్తిస్థాయిలో కూడా ఈ కేసు కొలిపించే అవకాశం ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.